హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు మనం సూపర్ టేస్టీగా ఎవరు తిన్నా వెరీ గుడ్ అనేటువంటి గుడ్డు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం బాండ్లో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఉడికించిన గుడ్లని ఫోర్క్తో అన్నం పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి. నూనెలో వేసుకొని మరీ ఎక్కువ వేయించకండి, గట్టిగా అయిపోతాయి. జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత ఎగ్స్ అన్నిటి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయలు వేయించుకోవాలండి. ఈ విధంగా పొడుగ్గా తరిగినటువంటి ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి వేసుకొని కాస్త వేపుకొని కొద్దిగా ఉప్పు వేసుకున్నట్లయితే బాగా వేగుతాయండి. ఉప్పు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత 4-5 పండిన పెద్ద టమాటోల్ని సన్నగా తరుక్కున్న టమాటోలు కాస్త పసుపు వేసి ఒకసారి కలిపి టమాటోల్ని కాస్త మెత్తబడినివ్వాలి. టమాటోలు కాస్త మెత్తబడిన తర్వాత దాంట్లో మనం 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటోల్లోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. టమాటోలు బాగా మగ్గిన తర్వాత దాంట్లో మనం రుచికి సరిపడా కారం అండి, ఒక 3 టీ స్పూన్ల నుంచి 4 టీ స్పూన్ వరకు మీ కారాన్ని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. కారం అలానే కొంచెం గరం మసాలా వేసి ఒకసారి కలుపుకొని టమాటోల్ని ఒక 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి గుడ్లు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి గుడ్లను కూడా మగ్గించుకున్న తర్వాత దాంట్లో మనం ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని కూరను దగ్గర పడినివ్వాలి. కూర బాగా దగ్గర పడిన తర్వాత కాస్త దండిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండే కోడిగుడ్డు కర్రీ రెడీ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.